అనగానే మీరు అగ్రీ చేస్తారు. అదే ఓపెన్ అని వచ్చిందంటే ఎందుకు సార్ డిస్కషన్ చేస్తారు? ఆల్రెడీ మీకు ఒకటి వచ్చింది కదా స్టేటస్ అనేది. ఏమని స్టేటస్ వస్తుంది? నేను అక్కడ లేని మీరు స్టేటస్ ఎట్లా ఇస్తారు? మీరే ఇచ్చుకొని మీరే యాక్టివేట్ చేసుకొని మీరే ఈసీఎస్ బ్యాంక్ల నుంచి కట్ చేసుకొని కస్టమర్ ఇప్పుడు మేము సర్వీస్ తీసుకున్నప్పుడు మేము సాటిస్ఫాక్షన్ ఉండాలి. మీరు మొత్తము మీ ప్రకారం మీరు చేసుకుంటా పోతే నేను అక్కడ లేనిది మీరు ఎట్లా వెరిఫికేషన్ చేసి ఎట్లా నేను ఉన్నా అని ఓపెన్ అని మీకు మెసేజ్ పెడతారు వాళ్ళు? అవును సార్, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీకు ముందు ఇంటిమేషన్ ఇచ్చాం సార్ వచ్చే ప్రాసెస్. స్టార్టింగ్ లో ప్రాసెస్ అడిగినప్పుడు కూడా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఓకే, నేను ఓకే అని అన్నా. సరే మీరు 2 weeks టైం అడిగితే సరే తీసుకోండి అని చెప్పిన. ఇప్పుడు ఈ 2 weeks లో ఎవరు వచ్చి ఎవరు వెరిఫికేషన్ చేసి ఎవరు ఉందని చెప్పిర్రు? ఉంది అని చెప్పడానికి ప్రూఫ్ ఏంది? అది ప్రాసెస్ అయితే మాకు తెలియదు సార్. తెలియకపోతే మరి మీరు ఇంకా ఎందుకు క్యాన్సిలేషన్ చేస్తలేరు? నేనే ప్రూఫ్, పెద్ద ప్రూఫ్ నేనే. నాకు అవసరం లేదు, నాకు ఈసీఎస్ క్యాన్సిల్ చెయ్యండి అని అంటున్నా నేను. సార్ ఇక్కడైతే మాకు క్యాన్సిల్ చేసే ఆప్షన్ లేదు సార్. మీకు 3 months నోటీస్ పీరియడ్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకేనా? మీ బిజినెస్ క్లోజ్ లేకుండా మాది క్లోజ్ ఉందండి అంటే క్లోజ్ లేకపోతే అని అంటారు. క్లోజ్ ఉంది, 3 months కూడా అవసరం లేదు నాకు, ఇమీడియట్ గా చేసేసేయండి. మాకైతే ఇమీడియట్ బేసిస్ మీద స్టాప్ చేసే ఆప్షన్ అయితే లేదండి. ఓకేనా? మేము 3 months నోటీస్ పీరియడ్ ప్రొవైడ్ చేయమంటే 3 months నోటీస్ పీరియడ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సర్వీస్ అనేది చెక్ చేయండి. 3 months తర్వాత ఈసీఎస్ స్టాప్ కి రిక్వెస్ట్ రైజ్ చేస్తే మేము ఈసీఎస్ స్టాప్ చేస్తాం. లేదు సర్వీస్ బెటర్ గానే ఉందనుకోండి మేము ఫర్దర్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. అసలు నేను సర్వీసే యూజ్ చేస్తలేనంటే మీరు ఇంకా మళ్ళీ 3 months అంటారు. అవునండి, మీది ఇప్పుడు ఓపెన్ ఉంది. ఓపెన్ లేదు. మాకైతే స్టేటస్ అదే వచ్చింది సార్. మాకు చేసేది ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎవరు చేయరు. ఎవరైతే సీనియర్ చేస్తారు చేసిన దానికి ప్రూఫ్ ఏంది? మా దగ్గర ఎట్లాంటి ప్రూఫ్ లేవు సార్. ప్రూఫ్ లేకపోతే ఎట్లా ఓపెన్ ఉందని అంటారు మీరు? సార్ మరి మీ బిజినెస్ క్లోజ్ అయింది అంటారు కదా, మీ దగ్గర ప్రూఫ్ ఏంటండి? దండి చూపిస్తాను, మా షట్టర్లు ఎవరు లేరని. ఎవరు లేకపోతే అది క్లోజ్ ఎట్లా అవుతుంది సార్? మరి లేకపోతే ఒక్క నిమిషం అండి, ఎవరు లేకపోతే జూలైలో వచ్చిన ఎంక్వైరీస్ 14 ఎంక్వైరీస్ కి ఎట్లా మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? మాట్లాడి ఏమన్నా రికార్డింగ్ పెట్టండి. మేము లేమని చెప్పినాం గానీ చేస్తలేమని కట్ చేసినాం గానీ చేస్తున్నాము ఎక్కడ ఉంటది అని చెప్పి. అవి మీకు వచ్చిన కాల్స్ కాదండి, మీకు వచ్చిన లీడ్స్. అవి కాల్స్ ఇప్పుడు వచ్చినాయి అంటే సరే బై మిస్టేక్ ఎత్తి అట్లా ఏమన్నా కన్వర్ట్ చేసుకున్నామా, యూజ్ చేసుకున్నామా? కన్వర్షన్ మీ చేతుల్లో ఉంటది సార్. మేము చేసుకుంటాలేం, అవసరం లేదు మాకు. మీరు లీడ్స్ వద్దు, మీరొద్దు, మాకు ఈసీఎస్ క్యాన్సిల్ చేసేయండి. మాకైతే ఇమీడియట్ బేసిస్ మీద స్టాప్ చేసే ఆప్షన్ అయితే లేదండి. మేము 3 months నోటీస్ పీరియడ్ ప్రొవైడ్ చేయమంటే 3 months కి ఇప్పుడు రిక్వెస్ట్ తీసుకొని 3 months కి ప్రొవైడ్ చేయగలుగుతాం. నేను ఇంతకు ముందే బిజినెస్ చేంజ్ చేసుకోవచ్చా అని అడిగిన, లేదు అది కూడా కాదని అన్నారు. ఏం బిజినెస్ అండి? ఏ బిజినెస్ కి చేంజ్ అవ్వాలనుకుంటున్నారు? నేను ఫాల్ సీలింగ్ దానికి చేంజ్ అయిదాం అనుకున్నా. ఏంటండి? ఫాల్ సీలింగ్ కి. ఫాల్ సీలింగ్, ఓకే. ఇదే ప్యాక్ పైన డీప్ క్లీనింగ్ తీసేసి ఫాల్ సీలింగ్ చేద్దాం అనుకున్నా. అది చెప్పి కూడా 2 months అవుతుంది. ఆ ఏజెంట్ కి చెప్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. నేను రిక్వెస్ట్ రైజ్ చేసినా అనే మెసేజ్ వచ్చింది, అయిపోయాయి. అప్పటి నుంచి కాల్ లిఫ్ట్ చేయడు. ఓకే. ఎన్ని డబ్బులు ఏమన్నా పుక్కట్టుకొస్తాయా నాకు? అవును సార్, మేము కూడా ఏం ఫ్రీగా పే చేయమనట్లేదు కదా. ఫ్రీగానే పే చేయమంటారు మీరు. అది ఆ సర్వీస్ వద్దు, ఈ సర్వీస్ వద్దు, నేను క్లోజ్ చేసుకున్నా అంటే కూడా ఇంకా 3 months పే చేయాలి మీరు. 3 months నోటీస్ పీరియడ్ అంటే ఏమన్నా నాకు ఫ్రీగా? సార్ ఇక్కడ నేను ముందే మీకు ఇంటిమేట్ చేసా అండి, ఇక్కడ ఏదైతే స్టేటస్ వస్తుందో దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవ్వగలుగుతా అని. అర్థమవుతుందా సార్? ఆ స్టేటస్ ఎవరు ఇచ్చిర్రు? మాకు ఇక్కడ సీనియర్ ఏజెంట్స్ ఉంటారండి. మెయిల్ అనేది లూప్ అవుతుంది, అందులో మేము ఒక్కలమే ఉండము, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అందరూ ఉంటారు. అర్థమవుతుందా సార్? ఇప్పుడు నేను లేనిది వాళ్ళు ఎట్లా ఓపెన్ ఉందని చెప్తారు? సార్ లేనిది మేము కూడా ఉందని మేము చూపించలేమండి. మరి ఎట్లా ఇంకా క్యాన్సిలేషన్ ఎందుకు చేస్తారు? కాబట్టి అది ఓపెన్ అని స్టేటస్ వచ్చింది, లేకపోతే ఓపెన్ ఉన్నట్ల ప్రూఫ్ ఏంది? అవును సార్, ఇప్పుడు చాలా మంది బిజినెస్ వాలిడేషన్ కి పంపిస్తున్నారు. ఎవరిది ఓపెన్ అని ఉందో వాళ్ళకి వస్తుంది, మరి క్లోజ్ అయిన వాళ్ళకి క్లోజ్ అనే స్టేటస్ వస్తుంది కదా. క్లోజ్ ఉన్నా కూడా ఓపెన్ అని ఎందుకు వచ్చింది? అవునండి, ఇప్పుడు
అందరికి ఓపెన్ అనే రావాలి కదా, మరి క్లోజ్డ్ అని ఎందుకు వస్తున్నాయి కొన్ని అది మీరు చేస్తుర్రు, మీరు కట్టించుకోవాలి, పైసలు కట్టించుకోవాలని మీరు చేస్తుర్రు, అలాంటి లేకున్నా కూడా. ఏం లేదు సార్. ఇప్పుడు మీరు నాతో ఎంత ఆర్గ్యూ చేసినా నేను దానికి చేసేది ఏం లేదు. సో నేను 3 months నోటీస్ పీరియడ్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాను, లేదంటే 1 year టెన్యూర్ అనేది కంటిన్యూ చేసుకోండి. ఓకే సరే, రైట్, థ్యాంక్ యూ.